చదువుకుందాం. అందరూ మీ బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని చూడండి. చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం 37వ వచనం 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలాన్ని గూర్చి మనుషుడెవరు చెప్పలేరు. దేవుడు మాత్రమే ఆయన దానిని ఎరిగినవాడు గనుక ఆయనే దానిని గూర్చి చెప్పుచున్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక బహు కొంచెంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. దేవుని బిడ్డలమైన మనము ప్రభు యొక్క రాకడు కొరకై లేక ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై మనము ఎదురు చూచుచున్నాము. లేఖనం ఏం చెప్పుచున్నదంటే, కొన్ని చోట్ల దైవ వాక్యములో మనం చదువుకున్నప్పుడు ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆ కాలమును గూర్చి భూమి మీద ఏ మనుషుడు ఎరుగరు, దూతలు అయినా ఎరుగరు అని చెప్పారు. అయితే ఇక కాలము బహు కొంచెమే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా ఇక వచ్చును. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో కొందరు అనుకుంటున్నారు, కొందరు ఎంచ దినాల్లో కొందరు అపహాసకులు అపహసించుచు వచ్చి ఎంచ దినాలలో ఏమనుకుంటారో ఏం చెప్పుకుంటారో పేతురు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన ఆ మాటలను మనము ఒకసారి చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయములో మీరు చూడండి. అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి ఇలా చెప్పుకుంటారట, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? లోకము సృష్టించబడింది మొదలుకొని అలాగే ఉంది కదా అని అనుకుంటారు ఎంచ దినాల అపహాసకులు వచ్చి. అయితే 9వ వచనంలో చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు తన వాగ్దాన విషయంలో ఆయన కొందరు అనుకుంటున్నట్టు ఆయన ఆలస్యం చేయవాడు కాదు. కొందరు అనుకుంటున్నారు యేసయ్య ఇంకా రాడు, ఇప్పుడే కాదు ఏమో అనుకుంటున్నారు.
కానీ లేఖనం ఏం చెప్తుందంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆయన ఆలస్యము చేయవాడు కాదు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేయుచున్నారు అని అంటే, అది ఆలస్యం కాదండి, దేవుని దీర్ఘశాంతము అని మనం అనుకోవాలి. బైబిల్ చూడండి, అది ఆలస్యం కాదు, ఆయన ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎవడు కూడా నశించి పోవుట ఆయన ఇచ్చయింపకుండా, కోరుకోకుండా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఇప్పుడే ప్రభు వచ్చారు అనుకోండి, మీకు తెలుసు ఏమి జరుగుతుంది. ప్రభు పరలోకములో నుండి ఆయన మధ్యాకాశానికి దిగి వస్తారు. ఆ ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వస్తారు దేవుని బోరుతో. అప్పుడు క్రీస్తు నందున్న మృతులైన వారు మొదట లేస్తారు. అటు పిమ్మట రెప్పపాటున ఏమి ఆలస్యం ఉండదు, వెనువెంట వారి వెంటనే సజీవులై ఉన్నటువంటి పరిశుద్ధులు, అందరూ కాదు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు కాదు, ఆయన చిత్తము చొప్పున జరిగించు ప్రతి వారు పరిశుద్ధులైన వారు, క్రీస్తునందున పరిశుద్ధులు, వారి శరీరములు మార్పు చెంది వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు, పరలోకానికి కొనిపోబడతారు. అది అలా ఉంటే ఇది భూమి మీద ఉన్న, ఇక భూమి మీద విడువబడినటువంటి ప్రజలు, విడువబడిన లోకం ఎలా ఉంటుందంటే, లోకంలో సిద్ధపడని, రక్షణ పొందని, రక్షణ పొంది దేవుని చిత్తానుసారంగా బ్రతకని వారు, దేవునిని నమ్మని అవిశ్వాసులు ఇక లోకంలో ఉంటారు. నేను వాటి గురించి ఈరోజు చెప్పదలుచుకోలేదు. ప్రభు వచ్చినప్పుడు జరిగేది ఇది. మొట్టమొదట పరిశుద్ధులు పరలోకానికి కొనుపోబడతారు. అది ఏ రోజు తెలియదు, వస్తారు, ప్రభు రాకడలో జరుగుతుంది. ఇక విడిచిపెట్టబడ్డ ఈ లోకానికి మాత్రం యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎరగని మహాశ్రమ వస్తుంది. ఇప్పుడు ఇదేం మహాశ్రమ కాదు. దేవుని రాకడను కూర్చున్న సూచనలలో ఇదొక, నేడు జరుగుతున్న ఈ వ్యాధులు ప్రపంచంలో ఇవి ఒక ప్రభు రాకడికి సూచనలు మాత్రమే. నా ప్రియులారా, ఈరోజు ఆలస్యము చేయకండి. ఆలస్యమును గూర్చి, ఆలస్యం చేస్తే జరిగే నష్టాలు ఏమిటో దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మీకు చెప్తాను. ప్రభు ఆలస్యం చేస్తారు అని కొందరు అపహాసకులు అంచె దినాలలో అనుకుంటారంట. కానీ ఆయన ఆలస్యం చేయవాడు, చెప్పండి, ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఒకవేళ అది ఆలస్యంగా వచ్చినా దాని కొరకు మీరు కనిపెట్టండి అని వాక్యంలో ఉంది. నేను దాన్ని ఆలస్యము అనే పదం చెప్పడం కంటే, దేవుని మానవులమైన మన మీద, మానవాళ్ళ మీద దేవుడు చూపే దీర్ఘశాంతము అని అనుకుందాం. ఆ మాట బైబిల్లో ఉంది. ఓకేనా? అలా ఆయన ఆలస్యం చేయవాడు మాత్రం కాదు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావు, నువ్వు రక్షణ పొందకుండా నీవు రక్షించబడతావని. ఇలా చూడండి, అందరూ కొంచెం తలపైకెత్తి. ఇంకా నువ్వు మారు మనసు పొందలా, దేవుని ప్రేమ నీ మీద ఉంది, నువ్వు మారు మనసు పొందాలని. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలా,
పరిపూర్ణుడు కాలేదు, ఇంకా రక్షణ పొందలేదు. అందుకే దేవుడు నీ ఎడల దీర్ఘశాంతమే చూపుచున్నారు. ఇదంతా ఆయన వాగ్దానం ఆలస్యం అవడానికి కారణం ఇంకా నశించిపోతున్న వారు రక్షించబడాలనే. ఇందులో ఏ సంశయము లేదు. అందులో ఇక చెప్పాలి అని అంటే, ఎక్కడ పాపం ఎక్కువగా ఉందో అక్కడ కృప అధికంగా విస్తరించింది. లోకంలో ఇప్పుడు పాపం కూడా చాలా విస్తరించింది. పాపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దేవుని కృప కూడా విస్తారంగా, అపారమైన దేవుని కృప చూపుతూ ఉన్నాడు దేవుడు. పాపిష్టి లోకం మీద దేవుడు తన కనుదృష్టి ఉంచాడు. అయితే ప్రియుల, దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అని అంటే నీ మీద దేవునికి ఉన్న ప్రేమ మాత్రమే. నువ్వింకా రక్షించబడలేదు, నువ్వింకా సిద్ధపడలేదు అని నీకోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు మాత్రం, వింటున్నారా, ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు యొక్క వాగ్దానం ఏమిటి? యోహాను సువార్తమానం 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు బైబిల్ తీసి చూడండి. మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అమ్మ, యోహాను సువార్త అటు ఉండదు ఇటు ఉంటుంది. బైబిల్ చదివితే కదా. పాత నిబంధనలో ఉండదు యోహాను సువార్త, ఇటు కొత్త నిబంధనలో ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు ప్రభు చెబుతున్నది ఆ పరలోకమును గూర్చే కదా. నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను. యేసు ప్రభు ఎవరు అంటే సత్యమునకు సాక్షి, సత్య సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి. అంటే సూచినవాడు, ఎరిగినవాడు, తనకు తెలిసినవాడు సాక్షి అని పిలువబడతాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎవరైనా అనవచ్చు మిమ్మలను, పరలోకమును గురించి మీరు మాట్లాడినప్పుడు నీవు చూచితివా అని మిమ్మల్ని అడగవచ్చు. ఎవరైనా మిమ్మల్ని అన్నారో లేదో, మరి మీరు దానిని చూచారా అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే ఆయన తండ్రి యొద్ద నుండి భూమి మీదకి సాక్షిగా వచ్చారు. పరలోకములో ఉన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సాక్ష్యము సత్యము. ఈ లోకములో ఏదైనా ఒక విషయం సాక్ష్యము ద్వారానే రూఢి చేయబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడు, సత్యమునకు ఆయన సాక్షి అయి ఉన్నాడు, సత్య సాక్షి. కనుక ఆయన చెప్తున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. నిత్యములో నివాసములను గురించి యేసు ప్రభు చెబుతున్నారు. లేని ఎడల నేను మీతో చెప్తాను. ఆ మాట ఉన్నాయి కనుక ఉన్న వాటిని గురించి చెప్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు రక్షణ కలగజేయడానికి. ఆయన మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి. ఆయన అందుకే నీ పాపముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన తను తానే బలిగా, అర్పణగా అర్పించుకున్నారు. ఓకే. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో వాడు నశింపక నిత్య జీవమునకు పాత్రుడవుతున్నారు. ప్రభు చెబుతున్నారు, ఇప్పుడు మీకు స్థలము సిద్ధపరిచి దానికి వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోతాను అని చెప్పారు.
దానిని గురించి ఈ రోజును భూమి మీద ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలు, సంఘము కనిపెట్టి ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. దానిని గురించి పరిశుద్ధ లేఖనం చెప్పుచున్నది. ఇక ఆయన ఆలస్యము చేయక వచ్చును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5, 6 వచనములు చదువుకుందాము. మైక్ తీసుకుని చదువు బాబు. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి. చూడండి, ఒక దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని, యుగ యుగాలు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. ఇదిగో ఆ దూత చెప్తున్నాడు, చేతులు ఆకాశము తట్టెత్తి ఇక ఆలస్యము ఉండదు. ఇక ఆలస్యము ఉండదు. ప్రైజ్ లార్డ్. దేవుని దూత చేతులు ఆకాశం వైపు చాపి సమస్తమును సృష్టించిన వాని తోడని ఒట్టు పెట్టుకుని చెబుతున్నారు. ఒట్టు పెట్టి చెబుతున్నారు. ఎంత ఖచ్చితమైన మాట అండి అది. చాలాసార్లు మీరు ఎవరితోటైనా ఒక విషయం మాట్లాడినప్పుడు అవతల వారు ఆశ్చర్యపోతూ ఉంటే ఏమంటారు? సత్యం నమ్ము, ఇంకా నమ్మకపోతే నా తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్తారు. ఆ మాట అప్పుడు అది రూఢీపరచబడుతుంది. ఇది సమస్తము సృష్టించిన వాని తోడు, సముద్రమును భూమిని పరలోకము అందులో ఉన్న సమస్తము సృష్టించిన వాని తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్తున్నారు. ఒట్టు పెట్టి చెప్తున్నారు ఈ మాట. ఇక ఏ మాట? ఇక ఆలస్యం ఉండదు. ఇక ఆలస్యము ఉండదు. చదవండి కిందకి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. వినాలి. హలో, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, జాగ్రత్తగానండి. ఇక ఒట్టు పెట్టుకుని చెప్తున్నారండి దేవదూత, ఇక ఆలస్యం ఉండదు. దేవుడు తన సేవకులకు ప్రవక్తలకు తెలియచేసిన సువార్త ప్రకారం ఇక దేవుని మర్మం సమాప్తం కాబోతుందని చెప్తున్నారు. ఇలాంటి మాట ఆ దూత చెబుతున్నారు అని అంటేనే మనం వింటున్న మనం ఈ రిఫరెన్స్ రాసేసుకుని ఇంకో రిఫరెన్స్ కోసం ఎదురు చూడకూడదు. అది అలా చెప్తున్నారు అని అంటేనే ఇక చూడండి ఎలా ఉండాలి మనం. ఇక ఆలస్యం ఉండదు, ఈ మర్మం సమాప్తం కాబోతుంది అని దూత చెబుతున్నారు. సమస్తము సృష్టించిన వాని తోడని ఒట్టు పెట్టుకుని చెబుతున్నారంటే దానిని నీవు విశ్వసించాలి. ఇక ఆలస్యం ఉండదు. ఇక ముందే చెప్పాను నేను మీకు వర్తమానంలో, ప్రభు రాకడ ఆలస్యం కాకుండా ప్రభు వస్తున్నారు అంటేనే నువ్వు ఎత్తబడ్డానికైనా సిద్ధంగా ఉండాలి, లేదా లోకములో
విడిచిపెట్టబడి 7 ఏండ్ల మహాశ్రమకు, దేవుని ఉగ్రతకు, పరలోకం నుండి భూమి మీదకి విడిచిపెట్టబడి వారికి మీదకి వచ్చే ఉగ్రతనన్నా సవి చూడడానికైనా సిద్ధంగా ఉండాలి. ఈ రెండిట్లో దేని కొరకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఆయన ఆలస్యం చేయలేదు, వస్తున్నారు అని ఇంత ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. దేవ పిల్లలారా, చూడండి, ఆలస్యము చేయక ఆయన వచ్చుచున్నాడు గనుక వినుచున్న వారు కూడా ఏమని చెప్పాలి? ప్రకటన గ్రంథం చివరిలో ఉంది చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. చూడండి, ఆయన ఆలస్యం చేయకుండా వచ్చుచున్నాడు అని అంటే దూతలు చెబుతున్నాయి, లేఖనాలు, పరిశుద్ధాత్ముడు, ప్రవచన గ్రంథాలు, వాక్యాలు చెబుతున్నాయి. గనుక విశ్వసించి వినుచున్నవాడు ఏమని చెప్పాలి? ఆత్మయో పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరు? ఆత్మ ఏంటి? పెండ్లి కుమార్తె ఏంటి? ఇప్పుడు భూమి మీద ఉన్నది ఎవరు? పెండ్లి కుమార్తెగా అలంకరించబడి వరుని కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఆత్మ అనగా దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడువను అని వాగ్దానం ఇచ్చారే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా మనతో కూడా మన సిద్ధపరచుటకు, మన నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మూలముగానే ఆత్మ క్రియలు, కార్యాలు, సువార్త ప్రకటించబడడం, రక్షించబడడం, దైవారాధన, దైవ సంబంధమైన ఆసక్తి కార్యాలు పరిశుద్ధాత్మని ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయి. గనుక ఆత్మయో పెండ్లి కుమార్తెయో రమ్మని చెప్తున్నారు, దీని వినివాడు కూడా రమ్ము అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాడు అని అంటే నువ్వు రమ్ము, రండి యేసయ్యా అని చెప్పాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. నువ్వు రక్షించబడి, పరిశుద్ధపరచబడి, ప్రభు కొరకు పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి తన ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న పెండ్లి కుమార్తెలాగా నువ్వు ఉండి ప్రభు కొరకు ఎదురు చూచు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆలస్యము చేయకే ఆయన వస్తున్నాడు. దీనికి మీరు ఆలస్యం చేయకూడదు మీ జీవితాల్లో. ఒకవేళ ప్రభు వస్తున్నాడని తెలిసినా నీవు దేవుని రాకడికి సిద్ధపడడంలో, రక్షించబడే విషయంలో నీవు ఆలస్యం చేసేవనుకో, సిద్ధపడకుండా ఉంటే, ఆలస్యం చేస్తే నీ జీవితంలో చాలా ఇంకా మరో ఛాన్స్ ఉండదు. మరో ఛాన్స్ ఉండదండి. మీకు పాత నిబంధనలో ఒక సంగతి చెప్తాను, చదవండి. 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు. దావీదు రాజుగా ఉన్నప్పుడు సైన్యాధిపతులు ఒకరు ఆమాషా అనే ఆయన్ని పిలిపించి అతనికి యెరూషలేములో ఉన్నటువంటి అక్కడ యోధా గోత్రికులందరినీ, ఆ జనులందరినీ కూడా 3 దినాల్లోగా నా ఎదుట సమకూర్చు అని చెప్పాడు. దొరికిందండి? దొరికిందా? యోధావారిని సమకూర్చు. ఆగండి. 2 సమూయేలు 20వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. బైబిల్ తీసి చూడండి. యూదా వారి అందరినీ నా సముఖంలో సమకూర్చు అని ఆజ్ఞాపించాడండి రాజు, దావీదు రాజు. అప్పుడు ఆమాషా వెళ్ళిపోయి
రాజు తనకు ఆజ్ఞాపించిన ఆ పని చేయడానికని వెళ్ళాడు. కానీ రాజు నియమించిన కాలం మీరిపోయింది. 3 దినాల్లో జనులను సమకూర్చు అని పంపితే ఆ 3 దినాల్లో అతడు ఆ పని చేయలేకపోయాడు. చదవండి ఆ వచనం చక్కగా. అతడు ఆలస్యము చేసినందున, అది ఈ అమాష ఆలస్యం చేశాడు. రాజు అతనికి ఇచ్చిన టైం బాగా వినండి. హలో, ఎందుకు వీడియో తీసుకోవాల్సిన పని లేదు, యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత వినొచ్చు. ఇటు వినకుండా అటు ఎందుక పనులు? చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. రాజు ఆజ్ఞాపించాడు, 3 దినాల్లోగా నీకు టైం ఇస్తున్నాను. హలో బ్రదర్, యోధవారిల జనులందరినీ నా ఎదుట సమకూర్చు అని చెప్పాడు రాజు. కానీ ఈ ఆమాష ఆలస్యం చేశాడు. ఇచ్చిన టైము మీరిపోయింది, అయిపోయింది. అలా చేయలేకపోయాడు. నిర్లక్ష్యం, ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసండి. 12వ వచనం చూడండి. అందుచేత చక్కగా చదవాలి. అమాస రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా ఏమైపోయిందండి? అతని పరిస్థితి ఏమైపోయింది? ఎప్పుడన్నా చదివారా? యావాబు అతన్ని గడ్డం పట్టుకొని కత్తి తీసి కడుపులో గుచ్చాడు. పేగులన్నీ బయటకు వచ్చి రక్తంలో పడి పొర్లుతున్నాడు. తావు పక్కన వెళ్ళిన వారు అతను చూడకుండా పొలంలోకి లాగేశారు పక్కకి. అరే, నీతిమంతుడే ఆ వ్యక్తి. కానీ అతని పేగులు బయటకు వచ్చి రక్తములో పొరలాడు ప్రాణాన్ని కోల్పోయవలసి వచ్చింది. అతను చేసిన తప్పేంటో తెలుసా? ఆలస్యం. అతనికి నియమించిన టైము మీరిపోయాడు. నా దేవుని పిల్లలారా, ఒకవేళ దేవుడు నీకు నియమించిన సమయం, నీకు ఈ భూమి మీద నియమించిన కాలం, ఆ కాలంలో, ఆ సమయంలో దానిని నువ్వు నిర్లక్ష్యపరుచుకుంటే, ఆలస్యం అయిపోతే, నీవు సంపూర్ణ స్థితి చెందకపోతే, రాజు ఆజ్ఞాపించినట్టు, ప్రభు ఆశించినట్లుగా నీవు సిద్ధపడి ఉండకపోతే, సమయం మీరిపోతే, ఆమాషా వలె ఒకవేళ నీ ప్రాణాన్ని, నీ ఆత్మను నష్టపరుచుకుంటావు. ఈ రోజుల్లో అనేకుల జీవితాల్లోనండి ఈ ఆలస్యపు ఆత్మ చాలా మందిని మోసగించుచున్నది. ఆలస్యపు ఆత్మ, అది ఒక ఆత్మ. చేస్తాం చేయనన్రు, చేస్తాం, కానీ లేట్, డిలే. దేవుని వాక్యము తెలుసు, ప్రభు రాకని గురించి తెలుసు, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసు, తీర్పును గురించి తెలుసు. బట్ డిలే. ఇది చాలా డేంజరే. సోదరులారా, మీరు వినకపోతే నేనేం చేయలేను. దానికి మీరే బాధ్యులు, మీరే ఉత్తరవాదులు. దేవుని మాటలు తీసుకొని మీకు బోధిస్తున్నాము. దేవుడు నియమించిన దేవుని సేవకుడిగా నేను మీకు చెబుతున్నాను. కొందరు లోకంలో చూస్తే శరీర సంబంధమైన వాటి విషయంలో, కొన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారండి, ఆలస్యం చేయరు. కానీ అదే మనుషులు ఆత్మ సంబంధమైన కార్యాలలో చూస్తే ఆలస్యం చేస్తూ ఉంటారు, నెగ్లెన్స్, డిలే చేస్తారు. ఏదైనా సమయము
మించిపోయింది అనుకోండి, ఆలస్యం అయిపోయింది అనుకోండి, అది వ్యర్థమైపోతుందండి, పనికిరాదండి. నష్టం జరుగుతుందండి. ఆలస్యం అనేది చాలా అనర్థాలు తెచ్చి పెడుతుంది. మీరు ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళాలి, రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో మీరు సమయానికి వెళ్ళకుండా ఆలస్యం అయిందనుకోండి, ఏమవుతుందండి? పిల్లలు పరీక్షకి వెళ్ళాలి, ఎంసెట్ రాయాలి, నీట్ రాయాలి, ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, సమయానికి వెళ్ళకుండా కొంచెం ఆలస్యం అయిందండి, కొంచెం లేవటం లేట్ అయింది, రాత్రి కరెంట్ పోయిందే, హలో బాబో విను, కొంచెం టిఫిన్ చేయడం లేదు, లేట్ అయింది, మా ఊరు బస్సు లేట్ అయింది, ఇలాంటివి ఏమైనా చెప్పేవనుకో, అక్కడ ఏం చెప్తారు? అక్కడ ఏం కాదు కదండి, 2 నిమిషాలు లేట్ అయింది, ఏం చెప్తారు? నో ఎంట్రీ. హలో బాబు, నాకు భయం వేస్తుందిరా ఈ మాటలు చెప్తుంటే, దేవుని వాక్యం, మీకు భయం వేస్తే బాగుండు. ఆలస్యంగా వెళితే నీకోసం అది ఉంటుందా? దానికి కారణం ఎవరు? మనమే కదండి. ఆలస్యం ఆలస్యం ఆలస్యం. మరి ప్రభు వాక్యం ఏం చెప్తుంది? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకే వచ్చుచున్నాడు అని అంటే, నీకేమి తొందర లేదు అన్నట్టుగా ఉంటే ఎలా? నువ్వు తొందర పడకపోతే ఎలా? అదే అసలు మాట, అసలు సంగతి. ఆయన ఆలస్యము చేయకుండానే వచ్చుచున్నాడని దేవదూత ఒట్టు పెట్టుకుని చెబుతున్నాడు. వాక్యము ఘోషిస్తుంది, సేవకులు బోధిస్తున్నారు. అయినా నీకు తొందరగా లేకపోతే ఎలా? అమ్మో, చూడు ఆవిడ చూడు, ఉన్నట్ట నాయమ్మ ధైర్యం వచ్చింది నాకు. నా సహోదరులారా, ఏదో కాలక్షేపానికి చెబుతున్నామని అనుకోకండి, ఏదో కాలక్షేపానికి మీరు భక్తి చేయమాకండి. ఆలస్యం, రాజు నియమించిన సమయం అయిపోతే మీరిపోయిన తర్వాత ఆమాష పరిస్థితి ఏమైపోయింది? నువ్వు చేయవలసింది సమయానికి నీ సమయం అనుకూలంగా జరిగించాలి. డిలే అయితే నీతిమంతుడే ఆమాష. కానీ రక్తంలో పొర్లాడుతున్నాడు. ఆ ఒక్క తప్పుకే యోవాబు కత్తి తీసుకుని కడుపులో గుచ్చి చంపేశాడు. అక్కడ ఆలస్యం అనేది చాలా నష్టం అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం అనేది అది ఎందులోనూ పనికిరాదు. ఆలస్యం అనేది ఎందులోనూ పనికిరాదు. ఆలస్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆలస్యానికి మూల్యము చెల్లించుకోక తప్పదు. అందుకే నా దేవుని వాక్యం చెప్పుచున్నది, చూడండి, మరొక మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 48 వచనం నుండి కిందకి చూడండి. మీ బైబిల్ తీసి చూడండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు, నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి, చూసారా, వానిని నరికించి
వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. పాలు నియమిస్తాడు, భాగం నియమిస్తాడు. ఎవరికి? ఎవరికి వేషధారులతో పాలు? ఎవరిని ఆయన నరికిస్తాడు? ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉండడం కొరకు నియమిస్తే ఆ పరిచారకులు, ఆ దాసులు సమస్తము యజమాని అప్పగించి ఆయన దూరదేశం వెళ్ళి వాళ్ళకి అప్పగించిన వాటి విషయంలో బాధ్యత రహితంగా ఉండుట ఆయన చూసినప్పుడు, ఆయన ఎప్పుడు వస్తాడు అని ఇంటి యజమానుడు కొరకు ఆ దాసులు కనిపెట్టుకుని ఉండవలసింది. వణుకుతూ జాగ్రత్తగా ఆయన దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగిస్తూ ఎదురు చూడవలసిన దాసులు, యజమానుడు ఇంకా ఆలస్యం చేస్తాడు, ఇంకా రాడు, యజమానుడు ఇంకా రాడు, ఆలస్యం చేస్తాడు అని మనసులో అనుకుని త్రాగుబోతులతో త్రాగుచు తినుచు తన తోటి వారిని కొట్టి, ఏమండి ఇలాంటివి చేయడం సరిగ్గా ఆయన ఏం ఆలస్యం చేయకుండా వస్తానన్నాడు. ఈడేమనుకుంటున్నాడు, నా యజమానుడు ఇంకా ఆలస్యం చేస్తాడు అని ఈడు అనుకున్నాడు. సరిగ్గా వచ్చాడు ఆయన. నా యజమానుడు ఇంకా రాడు, ఆలస్యం చేస్తాడని తన విధుల నిర్వహణలో అలక్ష్యముగా ఉన్నాడు. నిద్రపోండి, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోండి. ప్రభు రాకడ వచ్చినప్పుడు మీ గతి ఏమవుతుంది? అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తావు. నేను అదే చెప్తున్నాను, అదే రుజువు. రాత్రి వచ్చి ఉంటే మీకు తెలిసేది. మీకేమో దేవుని మీద ఈ అంచె దినాలు వచ్చి ఇలాంటి పరిస్థితులు వచ్చి దేవుడు కాపాడుతుంటే దేవుడిచ్చిన సమయం సద్వినియోగపరచుకుందామని మీకు లేదు. అన్నిటికీ మనసు ఉంది, కానీ దేవుని సన్నిధిలో గడిపేదానికి మాత్రం మీకు సమయం దొరకట్లేదు. నేను అనుకుంటున్నాను కొద్ది రోజులకి ఈ నిర్లక్ష్యపు ఆత్మ మీరు చోటిచ్చినందువల్ల కొద్ది రోజులకి ఆదివారం కూడా మీకు అలాంటి ప్రేరేపణ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో రావచ్చు. మీకు రోషం రావడానికే చెబుతున్నాను, మీరేమంటే అనుకోండి. ఆయనేమో ఆలస్యం చేయకుండా వస్తాను, ఆలస్యం చేస్తానని నీకు చెప్పాడా? యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎదురు చూడాలి కదా. ఇంకా రాడని అనుకోవటం ఏంటి? ఈడులో ఉన్న ఆ దుష్టత్వమే అర్థమవుతుందా బ్రదర్? వానిలో ఉన్న చెడుతనమే అతనిలో అనిపించింది ఆయన ఇంకా రాడు. ఆ నిర్లక్ష్యమే, ఆ చెడుతనమే అతన్ని ఏం చేసింది? త్రాగుబోతులతో తిని త్రాగుతూ తోటి వారిని ఆశీర్వాదకరంగా, మాదిరిగా, మహిమకరంగా ఉండవలసిన వ్యక్తి తోటి వారికి ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. అనుకోని గడియలో యజమానుడు దిగాడు. శాంతారావు గారు, అనుకోని గడియలో ఇంటి యజమానుడు వచ్చాడు. వచ్చేటప్పటికి దాసుడు ఎలా ఉన్నాడు? తిని తాగి తాగుబోతులతో కలిసి గందరగోళంగా ఇష్టానుసారంగా ఉన్నాడు. ఇంకేం చేస్తాడండి యజమానుడు వచ్చి? మళ్ళీ కొంత టైం తీసుకో ఉంటాడా? నియమించిన టైము అయిపోయింది. ఏం చెప్తాడు వీని గురించి? వీడిని నరికించి ఉంది. ఆ మాటలు చదువుకోండి, నోట్ చేసుకుని ఆ మాటలు మీ గుండెల్లో దాచిపెట్టుకోవాలా.
యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకునే ఆ దుష్టుణ్ణి, తిని తాగి తోటివారిని కొట్ట మొదలు పెట్టిన ఆ దాసుణ్ణి ఆయన వచ్చి చూసి ఏం చేశాడు? నరికించి. చూడండి ఆ మాటలు ఒకసారి మీరు దృష్టి బైబిల్ మీదకి పెట్టండి. వానిని నరికించి. ఎందుకు? అన్నీ తెలుసుండి కూడా తెలియనట్టుగా ఉన్నాడు. ఇదే వేషధారణ. బ్రదర్, సిస్టర్, జాగ్రత్త. లోకములో తెలియని వ్యక్తులు ఉన్నారు. తెలియక తప్పు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. నీవు దేవుని బిడ్డవని చెప్పుకొని, దేవుని పేరు పెట్టుకొని దేవుని సన్నిధిలో ఉంటున్నావు. దెబ్బలకు తగిన పనులు తెలిసే చేస్తే ఎక్కువ దెబ్బలు తగులుతాయి, మామూలుగా ఉండదు. నరికించాడు ఆయన, నరికిస్తాడు. రబ్బా పట్టణం మీదకి, అమోనీయుల ఆ దేశం మీదకి దావీదు సైన్యంతో వెళ్ళి ఆ మనుషుల్ని గొడ్డలతో నరికించాడండి. ఇనప రంపాలతో దొంగలను కోసినట్టు కోసారు వాళ్ళని. ఎందుకంటే అంత క్రూరులు. ఈ రోజున దేవుని పిల్లలారి ఒక్కొక్కరు మీలో ఆలోచన చేసుకోండి. ఆయన ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటున్నావా? అలా అనుకునే ప్రతి వ్యక్తి దుష్టత్వములోనే ఉంటాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. దేవదూతలు ఒట్టుపెట్టి చెప్పారు. సృష్టికర్త నామమున వాక్యము ఘోషిస్తుంది. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్తున్నారు. కానీ దుష్టుడైన వ్యక్తి ఆయన ఆలస్యం చేస్తాడు. ఇంకా కాదే, అదే నీ నిర్లక్ష్యమే, నీ అలక్ష్యమే, ఆలస్యపు ఆత్మే నిన్ను నరికించి వేషధారులతో కూడా పాలు ఇవ్వడానికి మూల కారణం. ఆలస్యం. ఆలస్యం. నా దేవుని పిల్లలారా, అలాంటి వేషధారణ అనేది మీలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడికి సంబంధించిన లేఖనాలు, సూచనలు మనం చూస్తున్నాం. సజీవంగా ఉండగానే నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఈ వాక్యాలు చెబుతూ ఉంటే అవి ఎలా జరుగుతాయో, ఎప్పుడు జరుగుతాయో అనుకునేవాళ్ళం. ఇప్పుడు భూమి మీద మనం సజీవంగా ఉండగానే వాటి నెరవేర్పు లోకంలో మనం చూస్తున్నాం. దేవుడు, నేను అనుకుంటాను ఈ మధ్య ఈ పరిస్థితులను గత 2 సంవత్సరాల్లోంచి ఈ జరుగుతాం నేను చూసినప్పుడు నా విశ్వాసం ఇంకా బలపడి, నా దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే యేసు ప్రభుని గురించి పుట్టుకతోనే చెప్పారు దేవదూత, ఆయన గొప్పవాడై. ఎంత గొప్పవాడు. 2021వ సంవత్సరం ఇది. మొదటి శతాబ్దంలోనే ప్రభువు చెప్పాడు ఆయన రాకడను గూర్చి. రేపేం జరుగుతుందో ఎరిగిన మానవుడు భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా? ఆ మధ్య ఎవరు దొంగ సాములు ఉన్నారు కదండి. దొంగ సాములు. దొంగ అంటే మీరు ఎవరైనా దొంగోళ్ళు ఉంటే, దొంగోళ్ళు అంటే ఇంటి పేరు ఉంటుంది కదండి, మిమ్మల్ని కదండి. దొంగ అని ఇంటి పేరు ఉంటే మమ్మల్ని అని మీరు అనుకోకండి. సెప్టెంబర్ తర్వాత, అక్టోబర్ తర్వాత మొత్తం గత సంవత్సరంలో దేశంలో కరోనా తగ్గిపోతుందని చెప్పాడు. వీళ్ళందరూ నమ్మారు. వెళ్ళారు. ఆడేవాడు చెప్పడానికి. ఇంకెవరో మొన్న మధ్య ఎవరో ఏవో చెప్పారు. ఆయన ఎవరో ఏదో చేస్తే కరోనా నివారణ అయిపోద్దండి. నేను అన్నాను, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ఆ విషయంలో నేను ఎవరికి చెప్పలేదు. నాలో నేను దేవుని స్తుతించి ప్రభు ఎదురు చెప్తున్నాను మీకు. దేవునికి మహిమ చెందాలి, మనుష్యుడికి మహిమ. మనుష్యుడు కాదు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఇది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు జరగాలని
ఆయన చిత్తం జరుగుతుంది. తెలియని మనుషులు లోకంలో విషయాలు తెలిస్తే వారికి తెలిసి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం వారికి తెలియదు కదా. వారు విశ్వసిస్తారు, దేవా నీకు మాత్రం మహిమ కలగాలి, ఇది తగ్గించినా బాగు చేసినా నీకు మహిమ కలగాలి, నీ చిత్తం జరగాలి, ఏ మనుషుడికి చెందకూడదు. నీకు చెందవలసిన మహిమని విగ్రహాలకు చెందనివ్వకో అని నా ప్రభువుని స్తుతించుకున్నాను నేను. ఎవరండి? దేవుడు మాత్రమే మహిమకు ఘనతకు పాత్రుడు. ఏది చేసినా ఆయన చేయాలి, ఆయన చేస్తేనే అది ఆమెనంటే జరుగుతుంది. ఆయన గొప్పవాడు, నా ప్రభువు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, నా యేసు ప్రభు చెప్పినప్పుడు నేను ఆరాధించి పూజించి నేను నమ్మిన దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంత గొప్పవాడంటే, నా ప్రభు ఈ మాటలు చెప్పి 2021 సంవత్సరం ఆకాశం భూమి గతించి నా మాట గతించదని చెప్పాడు. ఆ మాటలు ఇప్పుడు ఈ కాలమందు దేవుని మాటలు వాటి కాలమందు అవి నెరవేరుతున్నాయి. ఆయన ఎంత గొప్పవాడు నా యేసయ్య, మన యేసయ్య ఎంత గొప్పవాడండి. మీరు నమ్మండి, ఎంత గొప్పవాడు. ఆయన మాట ఏది తప్పిపోదు, ఏది తప్పిపోదు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, అంతే. నేను చెబుతున్నాను, వినండి. నా దేవుని సంఘమా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని మాటల అక్షరాల అవి నెరవేరుతున్నప్పుడు ఇక ఆలస్యము లేదు అని ప్రభువు చెప్పిన మాటని మనం విశ్వసించి ఉన్న పాళాన నీవు ప్రభు ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరుచుకోవాలి. అదే ఈ కడవరి కాలంలో నువ్వు చేయవలసిన పని, అంతే. విశ్వసించిన వాడు అదే చేయాలి, అంతే. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, అంతేగాని దుష్టుడైన దాసుడులాగా ఆయన ఆలస్యం చేస్తాడు అని అనుకుంటే నరికించి వేషధారులతో పాలు పంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట చెప్తున్నా మీకు. ఇర్మియా పుస్తకం, సరిగా కూర్చోండి. ఇర్మియా పుస్తకము 4వ అధ్యాయములో 6వ వాక్యము చదువుకోండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. హల్లెలూయా. చూడండి, యూదా వారిని యెరూషలేము నివాసులకు దేవుడు ఆ దినమున ఇర్మియా ప్రవక్త ద్వారా ఇలా చెప్పారు. అప్పుడు ఆ కాలమందు ఈ దేవుని ప్రజలు దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. అప్పుడు చెప్పారు ఈ మాట, 5వ వచనం, యోధాలో సమాచారం ప్రకటించండి. దేవుడు ఆజ్ఞాపించారు, యోధా దేశములో సమాచారం ప్రకటించండి, యెరూషలేములో చాటించండి, దేశములో బోర ఓదండి. బోరా ఏం బోరా? దేశములో బోరోదండి. దేశములో సువార్త బోర లేక దేవుని వాక్యమును ప్రకటించుట, బోరబోదటం. దేవుని కూర్చున్న సంగతి దేశములో ప్రకటించండి, బోరబోదండి. గట్టిగా హెచ్చరిక చేయండి. ఎలాగా అంటే
ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి అని చెప్పండి. ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి అని చెప్పండి. ఈ ప్రాకారము గల పట్టణములో నివసించే వారికి ఏముంటుంది అని అంటే కాపుదల ఉంటుంది. ప్రాకారము గల పట్టణములో ఉండేవారికి కాపుదల ఉంటుంది. ప్రాకారము గల పట్టణములోనికి పోగై నట్టు పోగయి రండి. ఆ చక్కటి మాట ఉంది చూడండి కింద, పారిపోయి తప్పించుకుంటకు ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే తప్పించుకోలేవు. పారిపోయి ప్రాకారము కలిగిన పట్టణంలోకి పోతే అక్కడ సేవ్ అవుతావు, కాపాడబడతావు. చూడండి, ఇలా చూడండి. ఒక చిన్న జంతువును పెద్ద జంతువు వేటాడటానికి తరుముకుంటుంది అనుకోండి, తరుముకొని పోతుంది అనుకోండి. ఆ చిన్న కుందేలు ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడైతే శత్రువును చూసిందో అది దౌడు తీస్తుంది. ఎక్కడికి? పేటు సందులో నివాసం పెట్టుకుంటుంది కదండి. బండ సందులో పగిలిన రాతి బొరియలో నివాసం పెట్టుకుంటాయి కుందేళ్ళు. ఎప్పుడైతే దూరం గుండి శత్రువు చూసిందో శత్రువుని పరిగెడుతుంది. ఇది 4 జంపుల్లో దూకి పరిగెత్తి ఆ బండ బొరియలో దూరిపోద్ది. ఇప్పుడు దీన్ని తిందామని వచ్చింది చూసారా తరుముకొని, అది ఇప్పుడు దగ్గరికి వచ్చి దీన్ని కనుగొనలేక అది వెళ్ళిన ఆ బండ సందులో ఇది తలకాయ గుచ్చింది అనుకోండి, దూర్చింది అనుకోండి, ఏమైపోద్ది? దానికి నష్టం. అందుకని ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోద్ది. మనకి దేవుడు ఎలాంటి వాడు అని అంటే ప్రాకారము గల పట్టణము లాంటివాడు, ప్రాకారము గల పురము. దేవుడే మనకై ఉన్నాడు. ఒకడు పారిపోయి ప్రాకారము గల పట్టణములోకి పరిగెత్తినట్టుగా మీరు పరిగెత్తి రండి. ఎందుకు పరిగెత్తడం అంటే వేగం శీఘ్రమే. ఎందుకు తెలుసా? ఆయన ఆలస్యము చేయకుండా వచ్చుచున్నాడు. ఒకవేళ నువ్వు పరిగెత్తుకుని రాకపోయినట్లయితే నీ సమయము, నీకు ఇవ్వబడిన సమయము, నీకు నియమించిన సమయము అయిపోవచ్చు. అప్పుడు ఆమాషాలా ఉంటుంది. అప్పుడు చూడు నీ తమాషా. నీకు దేవుడిచ్చిన సమయం, అమ్మా బాగా వినండి, నీకు దేవుడు నియమించిన దినాలలో నీవు దేవుని యొద్దకు పరిగెత్తి రాకపోయినట్లయితే, నీవు పరచబడకపోతే, సిద్ధపడకపోతే, రక్షించబడకపోతే, నీ సమయం అయిపోయినప్పుడు అప్పుడు నీకు రక్షణ పోగొట్టుకుంటావు. పెండ్లి కుమార్తెలు 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు కదా. వారు పెండ్లి కుమారుడు అక్కడ ఆలస్యం చేస్తే అందరూ కునికి నిద్రిస్తారు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి అనగానే లేస్తారు. ఆ 5 బుద్ధి లేని వారు దీపాలు ఆరిపోయాయి. సిద్ధులలో నూనె అంటే ఆయన ఎప్పుడొచ్చినో తెలియదు గనుక ఇంకా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు గనుక, సిద్ధబాటు కలిగి ఉన్నారు గనుక వాళ్ళు సిగ్గుపడలేదు. వారు లోపలికి వెళ్ళారు, వీళ్ళు బయటికి వెళ్ళారు.
ఏమండి? ఆ తర్వాత వచ్చి తలుపు కొట్టారు. మీరెవరో నాకు తెలియదు అన్నారు. అయిపోయిందా? అప్పుడేంటి చేసేది? చెప్పమంటారా? అందుకని ఆలస్యము చేయక ప్రాకారము గల పట్టణంలోకి పోగైనట్టు ఆలస్యము చేయక తప్పించుకొని పారిపోటుకు ఆలస్యము చేయకరండి. ఆలస్యం చేయకండి. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీతో చెప్తున్న మాటలు దేవుని ప్రశస్తమైన మాటలు. నువ్వు మారు మనసు పొందటంలో ఆలస్యం పనికిరాదు. రక్షణ పొందుటకు ఆలస్యము చేయకండి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన దూతలు ఒట్టిపెట్టి చెప్పారు, ప్రవక్తలు ఆత్మ పెండ్లి కుమార్తె రమ్మని చెప్తున్నారు. నీలో ఎవరు నశించిపోతే దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా ఆయన ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుని నీ ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు వచ్చినప్పుడు ఆ చెడ్డదాసుడు ఎలా నరికించబడి వేషధారులతో ఆరని అగ్నికి అప్పగించబడ్డారో అలాగే ఉండునని పరిశుద్ధ బైబిల్ బోధిస్తున్నది. దేవుని మాటలు తప్పిపోవు. స్తోత్రం. తప్పించుకొని పారిపోవడానికి ఆలస్యం చేయకండి. ఆలస్యం చేయకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు పనికిరాని విషయాలకి తొందరపడిపోతూ ఉంటారండి. అనవసరమైన విషయాలకి తొందరపడతారు. వాటికి ఆలోచన ఉండదు. మీరిపోయింది ఏదో మీరిపోతుంది అనుకుంటారు, ఇంక దొరకదేమో అనుకుంటారు. అలా చేతకాని పనులు చేసి తెలివి తక్కువగా జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైన విషయాలలో అలక్ష్యం అనేది చేస్తే కూడా చాలా నష్టపోవలసి వస్తుంది. నీ ఆత్మను మరలా తిరిగి తీసుకోలేరు. మనం దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటే సమయాన్ని మరలా మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడం అనేది మన వల్ల కాదు. అమాషాకి రాజు చెప్పాడు 3 దినాలు టైము. ఆ 3 దినాల్లోనే చేయలేపాడు, ఆలస్యం అయిపోయింది. అలాగే మనకి దేవుడు ఎంత సమయం ఇచ్చాడో తెలియదు. ఒకటి చెప్తున్నది వాక్యము, ఆయన ఆలస్యము లేకుండా వచ్చుచున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన ఆలస్యము చేయకవచ్చును ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుని బిడ్డలారా, అలాగైతే మిమ్మల్ని మీరు దేవుడు ఏదైతే నీ రక్షణ కొరకు, నీ నిత్య జీవము కొరకు, నిత్యత్వము కొరకు, నీ మేలు కొరకు దేవుడు ఏదైతే నీవు చేయాలని పరిశుద్ధ గ్రంథములు దేవుడు సూచించాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నీవు సిద్ధపరచుకొని ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడండి. సిద్ధపడండి. హల్లెలూయా. పారిపోయి తప్పించుకోవడానికి అంటే లోకం మీదకి వచ్చే ఆ ఉగ్రత నుండి కానివ్వండి, నీ పాపం వల్ల నీ మీదకి వచ్చే శిక్ష కానివ్వండి, దోష శిక్ష కానివ్వండి, దాని నుండి తప్పించుకోవడానికి ఒక్కటి మార్గం నిన్ను తప్పించేది ఎవరు అని అంటే ఎవడు ఏ విధము చేత? బలము చేత, ధనము చేత తప్పించుకోగలరా? మనల్ని తప్పించేవాడు, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నువ్వు ధనవంతుడు అయితే ధనము తప్పించదు, బలవంతుడు అయితే నీ బలం తప్పించదు, నువ్వు తెలివైన వాడు నీ తెలివి తప్పించదు. ఎవడు ఏ విధము చేత తప్పించుకోలేడు. యేసుకెళ్ళి 14 చదవండి. అక్కడ ఏమని చెప్పబడింది అని అంటే, నోవాహు, యోబు, దానియేలు లాంటి నీతిమంతులు ఆ పట్టణములో ఉన్న వారు తమ నీతిని బట్టే వారు తప్పించుకుంటారు. వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు, కానీ ఇంకొకరు తప్పించుకోలేరు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా భార్య ప్రార్థన చేస్తుంది, భక్తి గలది, ఆమె ప్రార్థన ద్వారా మేము కుటుంబం అంతా ఏమండి, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఫింగర్ వేస్తే రేషన్ ఇచ్చేస్తారు. అలాగని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం ఇంట్లో ఎవరో ఒకరు రండి పర్లేదు తీసుకోండి అని అంటారా?
పొరపాటున జరగదండి. అక్కడ చూడండి చక్కటి మాట. పాత నిబంధన భక్తుడు నోవాహు, యోబు, దానియేలు, 3 పేర్లు ఉన్నాయి. నీతిమంతులండి. ఆ పట్టణంలో ఉన్న ఏ పట్టణం అది? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో ఆ దేశంలోనికి కరువు పంపించి వారికి ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి వారిని నిర్మూలన చేస్తానన్నాడు దేవుడు అక్కడ. ఈ రోజుల్లో లోకంలో ఇలాంటి భయంకరమైన వాటికి నేను నమ్ముతున్నాను దేవుని భయం లేకపోవటమే కారణం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విచ్చలవిడితనం, హత్యలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, కామాతురత, చెడుతనం పెచ్చి పెరిగిపోతూ ఉంది. లేఖనాల్లో ఉందండి. అక్రమం విస్తరించుచుంది. అందుకే భయంకరమైన, ఎవ్వరి వల్ల కాదు. నేను మిమ్మల్ని మాస్కులు పెట్టుకొని చెప్తున్నది ఎందుకో తెలుసా? కరోనా రాదని కాదు. వాళ్ళే చెప్తున్నారు మీకు 2 డోసులు వేసుకున్నా వస్తుందని. నిజం కదమ్మా నేను చెప్పేది? హెల్త్ డిపార్ట్మెంట్ కదా, మీరు చెప్పండి. నిజం కదా? మరి మీరెందుకు చెప్తున్నారండి మాస్క్ పెట్టుకోండి అని? ప్రభుత్వ రూల్స్ మనపై నియమించబడిన గవర్నమెంట్ వారి అధికారాన్ని మనము గౌరవించాలి. లేదనుకోండి, ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారని వారు అంటారు మనల్ని. అందుకని మీరేం భయపడక్కర్లేదు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో వారికి ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి, దేవుడు ఇలా 10 రోజులు చేస్తే సార్వా పంట కోస్తామా? దాల్వా పంటలు చూస్తామా? ఇంక ఇలా 10 రోజులు ఉంటే అసలు ఉంటామో ఉండమో అన్నట్టు ఉంది పరిస్థితి. ఏసీలు వేసుకున్నా వేడి తగ్గట్లేదు. అసలు ఏసీలు వేసుకోడు, కరెంట్ ఎక్కడదా? అరగంటకు ఒకసారి మన కటింగ్ కదండి, వారానికి ఒకసారి అయితే బాగుండేది. ఇంకన్నిటి అంతం సమీపంగా ఉంది. ఇంక ఇది అది అని ఏమి లేదండి. స్తోత్రం. అన్నిటి అంతం సమీపంగా ఉంది నా దేవుని పిల్లలారా. కాబట్టి ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, ఏ దేశం అవ్వచ్చు, విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో, దేవుడంటే విశ్వాసము లేకుండా, దేవుడు చేసిన మేళ్లకు దేవుడంటే భయము లేకుండా, భక్తి లేకుండా, తిని తాగి విచ్చలవిడిగా అక్రమంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి ఈ రోజున మనుషులు. దేవుడి భయం కొంచెమైనా లేదు. ఎవరు భార్యో, ఎవరు భర్తో, ఏంటో, ఎవరు అక్కో, తమ్ముడో, చెల్లు, అసలు ఏం భయంకరం లోతు దినాల్లాగా ఉన్నాయండి. భ్రష్టత్వం వచ్చేసింది మనుషులకి. కన్నులు నడినెత్తకెక్కిపోయాయి. మైమర్చిపోతున్నారు. విశ్వాసులు కూడా మైమర్చి భ్రష్టులు అయిపోతున్నారు. అందుకేనండి నేను వచ్చి వేళకు భూమి మీద విశ్వాసాన్ని కనుగొందని అని దేవుడు చెప్తున్నాడు. అందుకని నా దేవుని పిల్లలారా, ఇవన్నీ జరగాలి, దేవుని వాక్యం నెరవేర్పు. అందుకని పట్టణం గల ప్రాకారంలోకి వెళితే ఎంత సేపుగా ఉంటుందో అలాగే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలోనికి పరిగెత్తుకొని వచ్చిన వాడు అలాగా కాపాడబడతాడు. అయితే అమ్మ ప్రార్థన చేసింది కదా, మనం అంతా రక్షించబడిపోతామని. పిల్లలు అనుకోక్కర్లేదు. మంచముని 2 ఉంటారు, ఒకరు ఎత్తబడతారంటే ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు, ఎవరైతే సిద్ధపడి లేరో వాళ్ళు ఎడవబడతారు. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మెలకుగుండి ప్రార్థించి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళే ఎత్తబడతారు. లేనట్లయితే విడవబడతారండి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నోవాహు, యోబు, దానియేలు లాంటి పరిశుద్ధులు అక్కడ ఉన్న వారి నీతిని బట్టి వాళ్ళే రక్షించబడతారు, కానీ వారి పిల్లలు కానీ వారి కుటుంబాలు కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళి. కనుక దీన్ని బట్టి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే, మనకి నీకు నీవు, నాకు నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన ఆవశ్యకత ఎంతైనా మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నా సహోదరులారా, ఆలస్యము చేయకండి, ఆలస్యము చేయదు. మీరు ఎంతమంది బాప్తిసాలు పొందుతానంటారు? మీరు ఎప్పుడు ఇదే మనకు అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని మరలా అని కాదనుకుంటే ఏమో తెలియదు. సిద్ధపడాలా, ప్రభు కొరకు అప్పగించుకోండి.
మీ శరీర ప్రాణాత్మల దేవుని చేతులకు అప్పగించుకోండి. దేవుని చిత్తం సంపూర్ణంగా మీరు నెరవేర్చండి. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆలస్యం చేయకుండా ప్రభు వస్తున్నాడని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ ప్రేరణతోనే దేవుడు నా నోట ఉంచిన మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలన్నీ మీరు విని మీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుని ప్రభు రాకడికి సిద్ధపడండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.